రామాయణంలో 6వ కాండ అయిన యుద్ధకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో అతిపెద్ద ఘట్టమైన ఇంద్రజిత్ యుద్ధం, లక్ష్మణుడు ఇంద్రజిత్ని సంహరించటం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత యుద్ధంలో ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లక్ష్మణుడు ఇంద్రజిత్ల యుద్ధం 3 రోజులు జరిగినట్లు రామాయణంలో ఉంటుంది. ఇంద్రజిత్ని సంహరించిన లక్ష్మణుణ్ణి రాముడు మనసారా అభినందించాడు. ఇంద్రజిత్తు రావణుడి ప్రాణం. అతని మరణం రావణుడిని తీవ్రంగా కుంగదీసిందే. పైగా లక్ష్మణుడి చేతుల్లో మరణించాడని తెలిసి మరింత కుంగిపోయాడు. దేవేంద్రుణ్ణి కూడా ఓడించిన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో ఎలా ఓడిపోయాడో రావణుడికి అర్థం కాలేదు. ఇంద్రజిత్ మరణానికి విభీషణుడు సహకరించాడని తెలిసి రావణుడు రగిలిపోయాడు. చాలాసేపటి వరకు రావణుడు తేరుకోలేకపోయాడు. దుఃఖంలో మునిగిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామలక్ష్మణులను సంహరించాలని రావణుడు నిర్ణయించుకున్నాడు. సభాభవనంలో ఉన్న రావణుడు తన మంత్రులతో సైన్యంతో ఇలా అన్నాడు: ఆనాడు నేను బ్రహ్మ గురించి 1000 ఏళ్లు తపస్సు చేశాను. బ్రహ్మ దేవదానవులతో మరణం లేకుండా నాకు వరమిచ్చాడు. ఆ వరంతో పాటు ఒక వజ్రం లాంటి కవచాన్ని ప్రసాదించాడు. అది ఉన్నంతసేపు ఏ అస్త్రమూ నా మీద పనిచేయదు. దేవదానవులు ఎంతటి శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగించినా, ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించినా ఆ కవచాన్ని భేదించలేరు. అలాగే బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన ధనుస్సును కూడా నాకిచ్చాడు. ఇప్పుడు ఆ కవచం, బ్రహ్మ ఇచ్చిన ధనుస్సుతో రామలక్ష్మణులను నేను సంహరిస్తానని రావణుడు చాలా ఆవేశంగా తన సైన్యంతో అన్నాడు. అదే కోపంలో రావణుడు ఇంకా ఇలా అన్నాడు: వానరులను మాయ చేసేందుకు ఇంద్రజిత్ మాయా సీతను సృష్టించి ఆమెను సంహరించాడు. కాని నేనిప్పుడే సీతను సంహరిస్తానని రావణుడు ఖడ్గం తీశాడు. ఆగ్రహంతో వేగంగా నడుచుకుంటూ అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరకు వెళ్లాడు. తనను సంహరించటానికే రావణుడు వస్తున్నాడని సీతమ్మకు అర్థమైపోయింది. యుద్ధంలో రామలక్ష్మణులకు ఏమైందో అని సీతమ్మ కంగారు పడింది. ఆవేశంలో ఉన్న రావణుణ్ణి అతని మంత్రి సుపార్శ్వుడు ఆపాడు. సీతమ్మను సంహరిస్తే అది పెద్ద విపత్తుకు దారితీస్తుందని, ఇంతటి అధర్మం చేయవద్దని రావణుడిని వారించాడు. స్త్రీని సంహరించటం వీరుడి లక్షణం కాదని కూడా చెప్పాడు. ఇంకా సుపార్శ్వుడు ఇలా అన్నాడు: రావణ, స్త్రీని సంహరించటం వీరత్వం కాదు. ఈ దినం కృష్ణపక్ష చతుర్దశి, రేపు అమావాస్య. రాక్షసుల బలం పెరిగే ఘడియలు వచ్చాయి. కనుక ఈనాడే రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్ళు, విజయం సాధించు అని సుపార్శ్వుడు చెప్పాడు. సుపార్శ్వుడు చెప్పాక రావణుడు అశోకవనం నుంచి వెళ్లిపోయాడు. శ్రీరాముడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రావణుడు సైన్యాన్ని సమావేశపరిచాడు. సైన్యంలో ఒక భాగమంతా శ్రీరాముణ్ణి చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఆయుధాలు సంధించాలనే వ్యూహాన్ని చెప్పాడు. శ్రీరాముడే లక్ష్యంగా రావణుడు సైన్యంతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం మొదలైంది. రాక్షస సైన్యానికి వానరులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. అదే సమయంలో శ్రీరాముడు కూడా తన ధనస్సుతో రాక్షసులపై బాణాల వర్షం కురిపించాడు. రాక్షసులపై రాముడు గాంధర్వస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం రాక్షసులను మాయలో పడేసింది. వారిలో వారే కొట్టుకొని మరణించారు. శ్రీరాముడి ధాటికి రాక్షసులు నిలవలేకపోయారు. ఒక జాము అంటే 3 గంటల వ్యవధిలోనే దివ్యాస్త్రాలతో లక్షల మంది రాక్షస సైన్యాన్ని శ్రీరాముడు సంహరించాడు. తమ వారిని కోల్పోయిన రాక్షస స్త్రీల ఏడుపులతో లంకానగరం నిండిపోయింది. అప్పుడే రావణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. రావణుడి మంత్రుల్లో మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షలు 3 ఉన్నారు. మహోదర, మహాపార్శ్వ అనే పేర్లతోనే రావణుడి సోదరులు కూడా ఉన్నారు. వారిని వానర వీరులు సంహరించారని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. అయితే ఈ మహోదరుడు, మహాపార్శ్వుడు వేరు. వీరితో పాటు విరూపాక్ష అనే సైన్యాధ్యక్షుడు కూడా ఉన్నాడు. రావణుడు ఈ 3తో పాటు మహాసైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. 8 గుర్రాలతో ఉన్న ఒక బంగారు రథంలో రావణుడు యుద్ధానికి వచ్చాడు. వస్తూనే తన దివ్యాస్త్రాలను వానర సైన్యంపై ప్రయోగించాడు. రావణుడి అస్త్రాల ధాటికి 1000 సంఖ్యలో వానరులు మరణించారు. అల్లంత దూరంలో రావణుడికి శ్రీరాముడు కనిపించాడు. శ్రీరాముడికి రావణుడికి మధ్యలో 1000 సంఖ్యలో వానర వీరులు రక్షణగా ఉన్నారు. ఆ వానర సైన్యంపైకి రావణుడి రథం దూసుకెళ్ళింది. అడ్డొచ్చిన వానరులందర్నీ రావణుడు సంహరించి నేరుగా శ్రీరాముడి మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఈ విధ్వంసాన్ని చూసిన సుగ్రీవుడు మరికొందరు వానర వీరులు పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద బండరాళ్లతో రావణుడు వెనక వస్తున్న రాక్షసులపై దాడికి వెళ్లారు. పర్వతమంత శరీరం పెంచిన సుగ్రీవుడు 1000 సంఖ్యలో రాక్షసులను సంహరించాడు. సుగ్రీవుడు దాడిని ఎదుర్కొనేందుకు రాక్షస సైన్యాధ్యక్షుడు విరూపాక్షుడు ధనస్సుతో దాడి చేశాడు.
అలా సుగ్రీవుడికి విరూపాక్షకు గట్టి యుద్ధం జరిగింది. ఏనుగు మీద వస్తున్న విరూపాక్షపై సుగ్రీవుడు దాడి చేశాడు. ఒక్క దెబ్బతో మదగజాన్ని సంహరించాడు. ఏనుగు నుంచి కింద పడిపోయిన విరూపాక్షుడు పరిగెత్తుకుంటూ వెళ్లి సుగ్రీవుడిపై ఖడ్గంతో దాడి చేశాడు. ఇద్దరి మధ్య భీకర పోరు జరిగింది. సుగ్రీవుడు తన బాహుబలంతో కొట్టిన ఒక్క దెబ్బకు విరూపాక్ష కుప్పగూలి మరణించాడు. మహాబలుడైన విరూపాక్ష ప్రాణాలు వదిలాడు. విరూపాక్ష మరణంతో అతనితో వచ్చిన రాక్షస సైన్యం పరుగులు తీసింది. అలాగే రావణుడు వానరులపై మరింత విరుచుకుపడ్డాడు. రావణుడు తన సైన్యాధ్యక్షుడు మహోదరుణ్ణి యుద్ధానికి పంపాడు. కొండంత ఆకారంతో బాణ పొట్టతో మహోదర ఉంటాడు. ఉదరం అంటే పొట్ట, పెద్ద పొట్ట ఉన్నవాడు కాబట్టి మహోదర అనే పేరు వచ్చింది. మహోదరుడు ఎంతోమంది వానరులను సంహరించాడు. అప్పుడు మళ్లీ సుగ్రీవుడే మహోదరుణ్ణి కూడా ఎదుర్కొన్నాడు. ఎన్ని బండరాళ్లు విసిరినా మహోదరుడు చలించటం లేదు. సుగ్రీవుడు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు సుగ్రీవుడు కింద పడి ఉన్న పెద్ద పరిఘను అందుకున్నాడు. పరిఘ అంటే ఇనుప రోకలనుకోవచ్చు. మహోదరుడు కూడా అతి బరువైన గదను తీసుకుని సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇద్దరూ యుద్ధం చేసి చేసి అలసిపోయారు. ఇద్దరి ఆయుధాలు విరిగిపోయాయి. ఇద్దరూ కత్తులతో కూడా యుద్ధం చేశారు. సుగ్రీవుడితో ఎవరు ద్వంద్వ యుద్ధం చేసినా వారు బలహీనులైపోతారు. ఎందుకంటే సుగ్రీవుడి మెడలో ఉండే కాంచనమాల శక్తి అది. ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అలా మహోదరుడి శక్తి క్షీణించింది. వెంటనే సుగ్రీవుడు అదే ఖడ్గంతో మహోదరుడి శిరస్సు ఖండించాడు. మహోదరుడితో పాటు మరో సైన్యాధ్యక్షుడు మహాపార్శ్వుడు కూడా యుద్ధంలో ఉన్నాడు. మహోదరుడి మరణం చూసి ఆగ్రహంతో అంగదుడి సైన్యంపై దాడి చేసి మహాపార్శ్వుడు విధ్వంసం సృష్టిస్తున్నాడు. మహాపార్శ్వుడు గొప్ప ధనుర్ధారి. ధనుస్సు అతని చేతిలో ఉంటే విధ్వంసం సృష్టిస్తాడు. అందుకే అంగదుడు ముందుగా ఒక పెద్ద బండరాయిని మహాపార్శ్వుడిపై విసిరేశాడు. ఆ రాక్షసుడు రథం నుంచి కింద పడిపోయాడు. వెంటనే ఎక్కడ్నుంచో ఎగిరి వచ్చిన జాంబవంతుడు మరో పెద్ద శిలతో మహాపార్శ్వుడి రథాన్ని ముక్కలు చేశాడు. అయినా మహాపార్శ్వుడు బాణాలతో దాడి చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అంగదుడు అక్కడ పడి ఉన్న పెద్ద ఇనుప గదను మహాపార్శ్వుడిపై విసిరేశాడు. ఆ దెబ్బకే అతని ధనుస్సు విరిగిపోయింది. మహాపార్శ్వుడు మరో ఆయుధం తీసేలోపు అంగదుడు తన బలమంతా ఉపయోగించి మహాపార్శ్వుడిని కొట్టాడు. ఆ దెబ్బకు ఆ రాక్షసుడు మరణించాడు. అలా రావణుడు చివరిగా నమ్మకం పెట్టుకున్న మహోదర, మహాపార్శ్వ, విరూపాక్ష రాక్షసులు ముగ్గురూ మరణించారు. వానరుల సంబరాలు చూసిన రావణుడు ఆగ్రహంతో యుద్ధానికి వచ్చాడు. రావణుడు అత్యంత శక్తివంతమైన తామస అస్త్రాన్ని వానరులపై ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని రావణుడికి బ్రహ్మదేవుడిచ్చాడు. ఈ తామస అస్త్రం ఎంతోమంది వానరులను దహించి వేసింది. అది చూసి శ్రీరాముడు ఆగ్రహంతో రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ముందుగా లక్ష్మణుడు రావణుడితో యుద్ధం చేశాడు. కాని రావణుడి ముందు లక్ష్మణుడు నిలవలేకపోయాడు. లక్ష్మణుణ్ణి దాటి వెళ్లిన రావణుడు శ్రీరాముడికి ఎదురుగా తన రథాన్ని నిలిపాడు. రామరావణుల యుద్ధం మొదలైంది. ఇద్దరూ వందల సంఖ్యలో బాణాలను సంధిస్తున్నారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఇద్దరూ అస్త్రవిద్యలో ప్రవీణులు. ఇద్దరూ గొప్ప ధనుర్ధారులు. అలాంటి ఇద్దరి మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. శ్రీరాముడు ఎన్నో దివ్యాస్త్రాలు సంధించాడు. కాని బ్రహ్మవరంతో పొందిన ఆ వజ్ర సమానమైన కవచం ముందు ఆ అస్త్రాలేవీ పనిచేయలేదు. రావణుడు కూడా ఎన్నో దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. వాటిని రాముడు ఆకాశంలోనే ఛేదిస్తున్నాడు. మధ్యలో లక్ష్మణుడు కూడా దివ్యాస్త్రాలను రావణుడిపై ప్రయోగించాడు. అందులో ఒక అస్త్రం రావణుడి రథంపై ఉన్న ధ్వజాన్ని ముక్కలు చేసింది. ఇంకో పక్క విభీషణుడు తన మాయా విద్యతో రావణుడి రథానికి ఉన్న అశ్వాలను సంహరించాడు. రావణుడు తన రథం నుంచి కిందకు దూకాడు. సోదరుడు విభీషణుడిపై కోపంతో రావణుడు శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. అది విభీషణుణ్ణి చేరకముందే లక్ష్మణుడు ఆ అస్త్రాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత రావణుడు అత్యంత శక్తివంతమైన పిడుగులు కురిపించే శక్తి అస్త్రాన్ని విభీషణుడిపై సంధించాలని ఎక్కుపెట్టాడు. కాని విభీషణుణ్ణి రక్షించేందుకు ఆ అస్త్రాన్ని లక్ష్మణుడు ఎదిరించాలని అనుకున్నాడు. అప్పుడు రావణుడు విభీషణుణ్ణి వదిలి లక్ష్మణుడిపై శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధంతో సమానమైన ఆ శక్తి అస్త్రం నేరుగా లక్ష్మణుణ్ణి గుండెను తాకింది. పిడుగు పడితే వచ్చే విద్యుదాఘాతం లక్ష్మణుణ్ణి తాకింది. ఆ శక్తి వల్ల లక్ష్మణుడు కుప్పగూలిపోయాడు. లక్ష్మణుడు పడిపోవడం చూసి రాముడు చాలా బాధపడ్డాడు. వానర సైన్యాన్ని యుద్ధం ఆపి రమ్మన్నాడు. అప్పుడు వారితో ఇలా అన్నాడు: వానర వీరులారా,
ఈరోజు నేను ఆ రావణుడో తేలిపోవాలి. మీరు లక్ష్మణుడిని కాపాడే ప్రయత్నం చేయండి. ఇక మీరు యుద్ధం చేయవద్దు. అతి భయంకరమైన రామరావణ యుద్ధాన్ని చూడండి. ఈ రోజుతో రావణుడి ఆయువు మూడింది అని ఆగ్రహంతో రాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామరావణ యుద్ధం అతి భయంకరంగా సాగింది. వారి అస్త్రాలకు ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలు, నిప్పుల వర్షాలు కురిశాయి. కాని రాముడు పదే పదే లక్ష్మణుడి వైపే చూస్తున్నాడు. అతను మరణించాడేమో అన్న భయంతో ఉన్నాడు. తన కోసం లక్ష్మణుడు చేసిన త్యాగాలన్నీ రాముడు గుర్తు చేసుకున్నాడు. రాముడు బాధలో ఉన్నది చూసి రావణుడు శ్రీరాముడిపై అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. రామరావణ యుద్ధం జరుగుతూనే ఉంది. రావణుడు ప్రయోగించిన శక్తి అస్త్రానికి లక్ష్మణుడు కుప్పగూలాడు. లక్ష్మణుడి ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. సౌమిత్రి పరిస్థితి చూసిన రాముడు దిగాలు పడ్డాడు. అది చూసి వానరుల్లో గొప్ప వైద్యుడైన సుషేణుడు రాముడు దగ్గరకు వచ్చాడు. లక్ష్మణుడు మరణించలేదని, మూర్ఛపోయాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాముడికి సుషేణుడు చెప్పాడు. సుషేణుడు హనుమంతుణ్ణి పిలిచాడు. హనుమతో ఇలా అన్నాడు: హనుమా, ఇంతకుముందు నువ్వు తీసుకువచ్చిన ఔషధ పర్వతంపై దక్షిణం వైపు విశల్యకరణి, సంజీవని లాంటి దివ్య ఔషధాలుంటాయి. వాటిని వెంటనే తీసుకొనిరా అని సుషేణుడు హనుమకు చెప్పాడు. హనుమ వాయువేగంతో మళ్లీ ఔషధ పర్వతం దగ్గరకు వెళ్లాడు. కాని సంజీవని ఔషధాన్ని గుర్తుపట్టలేకపోయాడు. ఇదంతా ఎందుకని ఆ పర్వత శిఖరాన్ని పెకలించాడు. ఆ శిఖరాన్ని అరచేతిలో పెట్టుకుని మళ్లీ వాయువేగంతో లంకలోని తమ శిబిరానికి చేరాడు. ఆ పర్వతాన్ని పట్టుకొని గాలిలోనే ఉంటుండగా సుషేణుణ్ణి హనుమ పిలిచాడు. అప్పుడు హనుమ ఇలా అన్నాడు: సుషేణ, ఈ పర్వతంపై సంజీవని ఏదో నాకు తెలియడం లేదు. నువ్వే వచ్చి ఈ ఔషధాన్ని వెతుకు అని హనుమ అన్నాడు. సుషేణుడు ఆ పర్వతంపైకి ఎగిరాడు. సంజీవని ఔషధాన్ని తీసుకున్నాడు. ఆ సంజీవని ఔషధంతో లక్ష్మణుడికి వైద్యం చేశాడు. ఆ ఔషధం వాసన చూడగానే లక్ష్మణుడి వంటిపై అన్ని గాయాలు మానిపోయాయి. వెంటనే లేచి కూర్చున్నాడు. లక్ష్మణుడు లేవగానే శ్రీరాముడి ఆనందానికి అవధుల్లేవు. ఆ ఆనందంతో రాముడి బలం రెట్టింపైంది. రెట్టించిన బలంతో రాముడు రావణుడితో యుద్ధం చేశాడు. మళ్లీ రామరావణ యుద్ధం అతి భయంకరంగా సాగింది. దివ్యాస్త్రాలతో ఆ ప్రాంతమంతా అగ్ని వర్షం కురిసిందే. అయితే రాముడు నేలమీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. రావణుడు ఒక అద్భుతమైన బంగారు రథం నుంచి యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధాన్ని దేవతలు చూశారు. రావణుడు రథం నుంచి యుద్ధం చేయడం వల్ల రాముడికి బాణాల గాయాలు ఎక్కువగా తగులుతున్నాయి. ఇది గమనించిన ఇంద్రుడు రాముడికి సహాయం చేయాలని అనుకున్నాడు. ఇంద్రుడి రథసారథి పేరు మాతలి. అతన్ని ఇంద్రుడు పిలిచి ఇలా చెప్పాడు: మాతలి, నువ్వు వెంటనే వెళ్ళి నా దివ్య రథాన్ని లంకానగరంలో యుద్ధం చేస్తున్న శ్రీరాముడికిచ్చి అతనికి సహాయం చెయ్యాలి. నువ్వే సారథ్యం వహించాలి అని ఇంద్రుడన్నాడు. అందుకు మాతలి సరేనన్నాడు. విచిత్రమైన అతివేగవంతమైన ఆకుపచ్చని గుర్రాలతో ఉన్న ఇంద్రుడి రథాన్ని మాతలి సిద్ధం చేశాడు. ఎగిరే శక్తి ఉన్న ఆ గుర్రాలు ఇంద్రరథాన్ని స్వర్గం నుంచి శ్రీరాముడు ముందు దించాయి. ఆ రథచక్రాలు బంగారంతో చేయబడ్డాయి. రథమంతా రత్నాలు, బంగారం, వజ్రవైఢూర్యాల అలంకరణలతో మెరిసిపోతోంది. సారథిగా ఉన్న మాతలి రాముడికి నమస్కరించాడు. ఈ రథాన్ని దేవేంద్రుడు పంపించాడని, యుద్ధంలో తమకి సహాయంగా ఉండమన్నాడని మాతలి శ్రీరాముడికి వివరించాడు. ఇంద్రుడు రథంతో పాటు ఒక శక్తివంతమైన ధనస్సుని, ఎవరూ ఛేదించలేని కవచాన్ని, ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించగల బాణాలను, ఇంద్రశక్తి అస్త్రాలను మాతలితో పంపాడు. శ్రీరాముడు ఆ శక్తివంతమైన రథాన్ని అధిరోహించాడు. ఆ రథాన్ని అధిరోహించగానే శ్రీరాముడి శక్తి రెట్టింపైంది. రావణుడి శక్తివంతమైన అస్త్రాలను శ్రీరాముడు చాలా సులువుగా ఛేదించాడు. రావణుడి అస్త్రాలేవీ శ్రీరాముడి శక్తి ముందు సరిపోలేదు. ఇక లాభం లేదని తాంత్రిక శక్తితో కూడిన భయంకరమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి 100 విషసర్పాలు వచ్చాయి. అవన్నీ నిప్పులు కక్కుతూ నేరుగా శ్రీరాముడిపై దాడికి వెళుతున్నాయి. కాని శ్రీరాముడు ఆ విషసర్పాలకు విరుగుడుగా అతి శక్తివంతమైన గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ గరుడాస్త్రం 100 బంగారు గరుడ పక్షులుగా మారింది. ఒక్కో విషసర్పాన్ని ఒక్కో గరుడ పక్షి భస్మం చేసింది. అంతటి రాక్షసాస్త్రాన్ని కూడా ఎదిరించగలిగిన శ్రీరాముణ్ణి చూసి రావణుడి ఆగ్రహం కట్టలు దాటింది. ఇంద్రుడి రథాన్ని కూడా కదలకుండా రావణుడు బాణవర్షం కురిపించాడు. మాతలిని కూడా గాయపరిచాడు. శ్రీరాముణ్ణి భయపెట్టేందుకు ఒక్కసారిగా రావణుడు 10 తలలతో 20 చేతులతో బిగ్గరగా అరుస్తూ అతి భయంకర రూపాన్ని ప్రదర్శించాడు.
ఆ అరుపులకు ఇంద్రుడి రథం, ఆ గుర్రాలు కూడా కంపించాయి. భూమి దద్దరిల్లింది. ఆ విధ్వంసానికి శ్రీరాముడు కూడా ఏమీ చేయలేకపోయాడు. బాణాలు కూడా సంధించలేకపోయాడు. ఆ వెంటనే రావణుడు శక్తివంతమైన శూలాన్ని తీసుకున్నాడు. రాముడిపై సంధించాడు. బదులుగా రాముడు ఎన్నో శక్తివంతమైన బాణాలు సంధించాడు. కాని ఆ అగ్ని బాణాలను ఆ శూలం ముక్కలు చేసింది. ఆ తర్వాత శ్రీరాముడు ఇంద్రుడిచ్చిన శక్తి దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం రావణుడి శూలాన్ని ముక్కలు చేసింది. ఆ తర్వాత రాముడు రావణుడితో ఇలా అన్నాడు: ఓ రావణ, పరాయి వారి భార్యను దొంగలా ఎత్తుకొచ్చిన రోజే నీలో వీరత్వం నశించింది. పరాక్రమమున్నవాడెవడూ స్త్రీలను బంధించాడు. ఒక అసహాయ స్త్రీని అపహరించి బంధించి అదే వీరత్వం అని అనుకుంటున్న నిన్ను చూస్తే ఎవరికైనా అసహ్యమే కలుగుతుంది. ఏనాడైతే నా సీతను నువ్వు అపహరించావో ఆనాడే నువ్వు మృత్యువుని ఆహ్వానించావు అని రాముడు రావణుడితో ఆగ్రహంగా అన్నాడు. వెంటనే రావణుడు కోలుకోలేని విధంగా బాణాలు సంధించాడు. ఆ బాణాల ధాటికి రావణుడు రథంలో నిస్సహాయంగా కూర్చున్నాడు. వెంటనే రావణుడి సారథి పరిస్థితిని గమనించి రావణుణ్ణి యుద్ధభూమి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు. యుద్ధానికి దూరంగా సారథి తీసుకువెళ్లటం రావణుడికి ఆగ్రహాన్ని తెప్పించింది. శ్రీరాముడు ముందు అది అవమానంగా భావించిన రావణుడు సారథిని నానా మాటలన్నాడు. యుద్ధభూమికి తీసుకువెళ్లాలని సారథిని ఆజ్ఞాపించాడు. తనను కాపాడేందుకే అలా చేశానని, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేయడం మంచిది కాదని సారథి ఇంత చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తప్పని పరిస్థితుల్లో సారథి శ్రీరాముడు ముందుకు రథాన్ని తీసుకువెళ్లాడు. అప్పటికే రావణుడు అలసిపోయాడు. శ్రీరాముడు అలసిపోయాడు. రాక్షసమాయుల మధ్య యుద్ధం చేస్తున్న రాముడు కూడా ఒకంత నిరాశలో ఉన్నాడు. అప్పుడే యుద్ధభూమికి అగస్త్యుడు వచ్చాడు. నిరాశగా కనిపిస్తున్న శ్రీరాముడి దగ్గరకు అగస్త్యుడు వెళ్ళాడు. అగస్త్య మహర్షికి రాముడు నమస్కరించాడు. అగస్త్యుడికి పరిస్థితి అర్థమైంది. అప్పుడే అగస్త్య మహర్షి అత్యంత శక్తివంతమైన సూర్యస్తుతి ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి బోధించాడు. ఆదిత్య హృదయం గొప్పదనాన్ని అగస్త్యుడు ఇలా చెప్పాడు: శ్రీరామ, ఇప్పుడు నీకు ఉపదేశిస్తున్న స్తోత్రం ఆదిత్య హృదయం. సూర్యశక్తిని పొందగలిగే మార్గం ఆదిత్య హృదయం. ఈ స్తోత్రాన్ని రోజూ పఠించాలి. శత్రు వినాశనానికి మానసిక బలాన్ని, శక్తినిచ్చే అద్భుత మంత్రం ఆదిత్య హృదయం. నిరాశలో ఉన్నవారు రోజూ ఆదిత్య హృదయం పఠిస్తే వారిలో నిరాశ దూరమై కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. ఆరోగ్యకరమైన జీవితానికి ఆదిత్య హృదయ పారాయణాన్ని మించిన మందులేదు. సూర్యుడు అత్యంత శక్తివంతుడు. చీకటిని కూడా పటాపంచలు చేసే బలమైన కిరణాలు సూర్యుడి సొంతం. దేవతలు, రాక్షసులు కూడా పూజించే ప్రత్యక్ష దైవం ఆదిత్యుడు. అలాంటి సూర్యుడిని ఆరాధించి ఆ రావణుడిపై విజయం సాధించు. ఇలా అగస్త్యుడు శ్రీరాముడికి మంత్రాన్ని బోధించాడు. యుద్ధకాండలో 105వ సర్గలో 3వ శ్లోకంలో రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం అని ఆదిత్య హృదయం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 31 శ్లోకాల వరకు ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు శ్రీరాముడికి బోధించాడు. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసిన శ్రీరాముడిలో అంతవరకు ఉన్న నిరాశా నిస్పృహలు తొలగిపోయాయి. ఏకాగ్రత సిద్ధించింది. అలాగే ఆత్మబలం కూడా పెరిగింది. విశ్వాసంతో శ్రీరాముడు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. అటు రావణుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. రావణుడికి సరిగ్గా ఎదురుగా రథాన్ని నిలపాలని సారథి మాతలిని రాముడు ఆజ్ఞాపించాడు. వస్తూనే రావణుడు వందల సంఖ్యలో బాణాలను రాముడిపై సంధిస్తూనే ఉన్నాడు. కాని రాముడు వాటిని ప్రళయకాల రుద్రుడులా తన బాణాలతో ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. ఇంద్రుడిచ్చిన ధనస్సుతో శ్రీరాముడు విధ్వంసం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు వేసిన బాణానికి రావణుడి రథానికి ఉన్న ధ్వజం విరిగి నేలపై పడింది. ధ్వజం విరిగిపోవడం పరాజయానికి సంకేతమని ఆనాటి రాజులు భావించేవారు. ఆ కోపంతో రావణుడు ఇంద్రుడి రథానికి ఉన్న గుర్రాలను సంహరించేందుకు బాణాలు వేశాడు. అవి దేవలోక అశ్వాలు కాబట్టి వాటికి ఏమీ కాలేదు. అది చూసి రావణుడికి మరింత ఆగ్రహం వచ్చింది. తనకు తెలిసిన మాయా అస్త్రాలన్నీ రాముడిపై ప్రయోగించాడు. వాటిలో గదలు, పరిఘలు, చక్రాలు, ముసలాలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి. వాటన్నిటినీ శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ముక్కలు చేశాడు. అలా వారిరువురి మధ్య భీకర పోరు జరిగింది. రావణుడు రాముడి ముందు నిలవలేకపోతున్నాడు. వారి మధ్య యుద్ధానికి భూమి కంపిస్తోంది. దివ్యాస్త్రాల వల్ల ఆ ప్రాంతమంతా అగ్నితో నిండిపోయింది. దివ్యాస్త్రాల ధాటికి అటు రాక్షసులు, ఇటు వానరులు కూడా చాలామంది నశించారు.
ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా అంచనాలకు అందడం లేదు. ఇద్దరూ మహాబలవంతులే. ఇక చివరిగా శ్రీరాముడు తన శక్తినంతా ఉపయోగించి ఒక శక్తివంతమైన సర్పాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నేరుగా వెళ్లి రావణుడి 10 తలల్లో ఒక తలను ఖండించింది. రావణుడు మరణించాడని వానరులు అనుకున్నారు, సంబరాలు చేశారు. కాని వెంటనే కింద పడిన ఆ తల మళ్లీ రావణుడికి అతుక్కుంది. మళ్లీ రావణుడు దశకంఠుడయ్యాడు. రావణుడు రాముడి వైపు చూస్తూ పరిహాసంగా నవ్వాడు. ఖండించిన చోటే మళ్లీ మొలచిన తలను చూసి సుగ్రీవుడు, హనుమ, వానర వీరులంతా ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు బాణాలతో శిరస్సులను ఖండిస్తున్న వెంటనే మళ్లీ ఆ శిరస్సులు అదే ప్రాంతంలో అతుక్కుంటున్నాయి. ఆ 10 తలలను శ్రీరాముడి బాణాలు ఏమీ చేయలేకపోయాయి. 10 తలలతో ఒకేసారి భీకరంగా నవ్వుతూ రావణుడు అందర్నీ భయపెట్టాడు. తన బాణాలు విఫలమవడాన్ని చూసి శ్రీరాముడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తే రావణుడు మరణిస్తాడో రాముడికి అర్థం కావడం లేదు. రామరావణుల మధ్య యుద్ధం 7 రోజుల పాటు సాగింది. ఆ 7 రోజులు రాత్రి పగలు కూడా జరిగింది. అప్పుడు దేవసారథి మాతలి శ్రీరాముడికి ఒక సలహా ఇచ్చాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమన్నాడు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి దివ్యమైన బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని బోధించాడు. సాక్షాత్ బ్రహ్మ ఉపదేశించిన జ్ఞానాన్ని అగస్త్యుడు రాముడికి బోధించాడు. ఆ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని రాముడు పఠించాడు. శ్రీరాముడి చేతుల్లోకి నిప్పులు కక్కుతున్న అణ్వాయుధం లాంటి బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమైంది. రాముడు ఇష్టదైవాలను ప్రార్థించాడు. రావణుడి హృదయానికి ఎక్కుబెట్టి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది నిప్పులు చిమ్ముతూ అడ్డొచ్చిన ప్రతి అస్త్రాన్ని ఛేదించుకుంటూ నేరుగా రావణుడి గుండెలను చీల్చింది. ఆ గుండెను భస్మం చేసి బయటకు వెళ్ళిపోయింది. రావణుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సినిమాలో చూపించిన చాలా ఘట్టాలు రామాయణంలో లేవు. అవన్నీ సృష్టించిన కథలే. రావణుడి గర్భంలో అమృతభాండం ఉందని విభీషణుడు చెప్పడం, ఆ అమృతభాండాన్ని రాముడు ఛేదించటం, ఇలా ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చావని రావణుడు విభీషణుణ్ణి నిందించటం, ఇవేవీ వాల్మీకి రామాయణంలో లేవు. అవన్నీ సృష్టించిన కథలే. నిజంగా రాముడు రావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని సంహరిస్తే అది వీరత్వం ఎలా అవుతుంది? 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు అవిశ్రాంతంగా యుద్ధం చేసి మహావీరుడిలా శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న అసలైన చరిత్ర. శ్రీరాముడు వీరోచితంగా రావణ సంహారం చేశాడు. బ్రహ్మాస్త్ర ఘాతానికి రావణుడు రథం నుంచి కింద పడి కుప్పగూలాడు. రావణుడి మరణాన్ని చూసిన రాక్షసులు భయభ్రాంతులై తలో దిక్కు పారిపోయారు. రావణ సంహారం తర్వాత వానర ప్రముఖులు, వానర సైన్యం ఆనందానికి అవధుల్లేవు. అటు దేవతలు కూడా శ్రీరాముడిని ప్రశంసించారు. తన అన్న పార్థివ దేహం దగ్గర విభీషణుడు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు విభీషణుడు ఏడుస్తూ రావణుడి మృతదేహం ముందు ఇలా అన్నాడు: అన్నా రావణ, నువ్వు మహావీరుడివి, ఇంద్రుణ్ణి కూడా ఓడించిన శక్తివంతుడివి. కాని కేవలం కామం, మోహం, అహంకారం వీటి వల్లే నువ్వు మరణించావు. సీతమ్మను శ్రీరాముడికి అప్పగించమని మన మామ ప్రహస్తుడు చెప్పాడు. నీ కుమారుడు ఇంద్రజిత్తు, సోదరుడు కుంభకర్ణుడు కూడా చెప్పారు. సీతమ్మను బంధించటం లంకలో ఎవరికీ ఇష్టం లేదు. ఆ విషయం నీకు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. దాని ఫలితం ఇప్పుడు మన వంశమే నాశనమైంది. లంకా నగరం, రాక్షస జాతి సర్వనాశనమయ్యాయి. నిన్ను సంహరించింది రాముడు కాదు, నిన్ను నువ్వే చంపుకున్నావు. అధర్మాన్ని ధర్మం ఎప్పటికైనా నాశనం చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇలా బాధపడుతూ తన అన్న రావణుడి మరణానికి విభీషణుడు దుఃఖించాడు. అప్పుడు రాముడు విభీషణుణ్ణి ఓదార్చి ఇలా అన్నాడు: విభీషణ, దుఃఖించకు. నీ అన్న రావణుడు మహావీరుడు. అతను పిరికివాడిలా పారిపోలేదు. యుద్ధంలో అనితర సాధ్యమైన పరాక్రమాన్ని చూపించి వీరమరణం పొందాడు. రణభూమిలో మరణించిన ఏ వీరుడికైనా అమరత్వం సిద్ధిస్తుంది. యుద్ధంలో మరణించిన వీరుడి గురించి దుఃఖించకూడదు. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించు. అతనికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించు అని రాముడు విభీషణుణ్ణి ఓదార్చాడు. అటు లంకానగర స్త్రీలు రణభూమికి వచ్చారు. తమ భర్తల మృతదేహాలను చూసి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. రావణుడి భార్యలందరూ అతని పార్థివ దేహాన్ని చూసి బిగ్గరగా ఏడ్చారు. దేవతలు, యక్షులు, మహాశక్తివంతులు కూడా ఏమీ చేయలేకపోయిన రావణుడిని ఒక సామాన్యుడు సంహరించాడంటే వారు నమ్మలేకపోయారు. ఆనాడు విభీషణుడు, సన్నిహితులు చెప్పినట్లు సీతమ్మను రాముడికి అప్పగించి ఉంటే తమకి వైధవ్యం వచ్చేది కాదని దుఃఖించారు. ఇటు రావణుడి పట్టమహిషి,
అలాగే అతని ప్రియ ధర్మపత్ని అయిన మండోదరి మౌనంగా తన భర్త మృతదేహం దగ్గరకు వచ్చింది. ఒక్కసారిగా కట్టలు తెంచుకొని అతని పార్థివ దేహంపై పడి ఏడ్చింది. అప్పుడు మండోదరి శవంగా పడి ఉన్న రావణుణ్ణి చూసి ఇలా చెప్పింది, నీకు భయపడి దేవతలు గంధర్వులు పారిపోయారు. ఇంద్రుడు కూడా నీ ముందు నిలవలేకపోయాడు. అలాంటిది ఒక మానవుడి చేతిలో మరణించావా? ఇది ఎలా సాధ్యమైంది? 3 లోకాలను సులభంగా ఆక్రమించావే, అలాంటి నిన్ను అడవిలో తిరిగే మానవుడు సంహరించాడంటే నమ్మలేకపోతున్నాను. ఇంత సైన్యాన్ని శ్రీరాముడు వానరులు ఎదిరించారంటే నమ్మశక్యం కావడం లేదు. దండకారణ్యంలో ఖరదూషణులను, వేల సైన్యాన్ని ఒక్కడంటే ఒక్కడు రాముడు సంహరించాడంటే ఎవరైనా నమ్ముతారా? అంటే రాముడు సామాన్యుడు కానే కాదు, అతను మానవమాత్రుడు కాదు. దేవతలు కూడా రాలేని లంకలోకి వానరుడైన హనుమంతుడు వచ్చిన రోజే నాకు అనుమానం కలిగింది రావణ. మహాసముద్రం మీద అసాధ్యమైన సేతువు నిర్మించిన రోజైనా శ్రీరాముడు వానరులు సామాన్యులు కారని నీకు సందేహం కలగలేదా? నిన్ను సంహరించడానికి మృత్యువే ఇలా మానవ రూపంలో వచ్చి ఉంటాడు. ఇలా చెప్పి మండోదరి దుఃఖించింది. ఇంకా మండోదరి రాముడి గురించి ఇలా చెప్పింది, రావణ, ఈ శ్రీరాముడు మానవుడు కాదు, రాక్షస సంహారం కోసం విష్ణువు ఎత్తిన అవతారమే అని నాకనిపిస్తోంది. ఈ వానరులు దేవతలే కావచ్చు. అలా అయితే తప్ప నిన్ను సంహరించటం అనితర సాధ్యం. ఒకప్పుడు నువ్వు ఇంద్రియాలను జయించి ఘోర తపస్సు చేసి వరాలు పొందావు. కాని ఆ అహంకారంలో ఉండిపోయావు. ఇప్పుడు ఆ ఇంద్రియాలు నిన్ను జయించాయి. కాబట్టి నువ్వు సీతను అపహరించి మృత్యువుని లంకకు తీసుకొచ్చావు. చివరికి రాముడితో స్నేహం చేయమని నేను చెప్పిన సలహాను కూడా పెడచెవిన పెట్టావు. ఫలితంగా నాకు వైధవ్యాన్నిచ్చావు. మహాపతివ్రత అయిన సీతపై నీకు కోరిక కలిగిన రోజే నీ మరణం నిర్ణయమైపోయింది. అయినా నాకన్నా ఎక్కువ అందం నీకు సీతలో ఏం కనబడిందో కూడా అర్థం కావడం లేదు. ఆమె క్షత్రియ స్త్రీ, నేను దానవ స్త్రీని. ఈ భేదం తప్ప ఇంకే విషయంలోనూ నేను సీతకన్నా తక్కువ కాదు కదా. సీతకన్నా ఎంతోమంది సౌందర్యవతులు ఈ లంకలోనే ఉన్నా కూడా ఆమెను అపహరించావు. నీ అజ్ఞానమే నీ మరణానికి కారణం. కామం, మోహం, అహంకారం, అజ్ఞానం, నన్ను మించినవాడు లేడన్న అతి విశ్వాసం, ఇవే నీ మరణాలకు కారణాలు. లేకపోతే కైలాస పర్వతాన్ని కదిలించి శివుడి వరాలు పొందిన నువ్వు, యముణ్ణే గెలిచిన నువ్వు ఒక మానవుడి చేతిలో మరణించటం అసంభవం. ఇలా ఎన్నో గుర్తు చేసుకొని ఏడుస్తూ మండోదరి మూర్ఛపోయింది. రావణుడి మిగిలిన భార్యలు మండోదరిని ఓదార్చారు. రావణుడికి అంతిమ సంస్కారాలు చేయమని రాముడు విభీషణుడికి చెప్పాడు. కాని విభీషణుడు అందుకు అంగీకరించలేదు. రావణుడు అన్నగా తనకు పూజ్యుడే అయినా ధర్మం తప్పి పరాయి స్త్రీలను అపహరించిన రావణుడికి తాను అంతిమ సంస్కారాలు చేయలేనని విభీషణుడు అన్నాడు. అప్పుడు రాముడు విభీషణుడితో ఇలా అన్నాడు, విభీషణ, రావణుడు అధర్మపరుడే కావచ్చు, కాని ఇతను గొప్ప తేజస్సున్నవాడు. యుద్ధంలో మహావీరుడు, దేవేంద్రుడిని కూడా గెలిచిన యోధుడు. అతని వీరత్వానికి తగిన సంస్కారాలు జరిగి తీరాలి. రావణుడి అంతిమ సంస్కారాల వల్ల నీకు దోషం చుట్టుకోదు అని రాముడు చెప్పాడు. ఆ తర్వాత విభీషణుడు రావణుడి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయించాడు. గంధపు చెక్కలతో చితిని పేర్చి అన్ని రకాల గొప్ప ఏర్పాట్లతో రావణుడి అంత్యక్రియలను విభీషణుడు చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఇచ్చిన రథాన్ని తిరిగి ఆయనకు చేరవేయమని మాతలికి రాముడు చెప్పాడు. యుద్ధం ముగిసింది. రాముడు వానరులు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ వెంటనే లంకారాజ్యానికి చక్రవర్తిగా విభీషణుడికి శ్రీరాముడు దగ్గరుండి పట్టాభిషేకం చేయించాడు. తాను క్షేమంగా ఉన్నట్లు సీతమ్మకు తెలియజేయాలని రాముడు హనుమకు చెప్పాడు. హనుమ వెంటనే లంకానగరంలోకి వెళ్లాడు. అశోకవనంలో ఉన్న సీతమ్మను హనుమ కలిసి ఇలా చెప్పాడు, సీతమ్మా, యుద్ధం ముగిసింది. రావణుడు మరణించాడు. శ్రీరామలక్ష్మణుడు, వానర చక్రవర్తి సుగ్రీవుడు, ధర్మాత్ముడైన విభీషణుడు అంతా క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీరాముడు మీకు తెలియజెప్పమన్నారు. ఇప్పుడు లంకారాజ్యానికి చక్రవర్తి విభీషణుడు. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ లంకారాజ్యం మీ సొంతిల్లుతో సమానమమ్మా అని హనుమ చెప్పిన మాటలు విని సీతమ్మ ఆనందపరవశంలో మునిగిపోయింది. అప్పుడు హనుమ సీతమ్మతో ఇలా అన్నాడు, సీతమ్మ, ఇన్నాళ్ళు ఈ రాక్షస స్త్రీలు నిన్ను మాటలతో చేతలతో చాలా హింసించారు కదా, నాకు అనుమతివ్వు. క్షణాల్లో వీరందరినీ ఇప్పుడే సంహరిస్తాను. అప్పుడు సీతమ్మ ఇలా చెప్పింది, హనుమా, వీరు రాక్షస స్త్రీలే గాని
వీరు రావణుడి ఆజ్ఞ వల్ల అలా చేయాల్సి వచ్చింది. రావణుడి సేవకులు. అందువల్ల వీరు తప్పేమీ లేదు హనుమా. నా కాలం బాగోక నేను ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది అని హనుమతో చెప్పింది. సీతమ్మ దయకు హనుమ చాలా ఆనందించాడు. అలాగే రాముడికి సందేశం ఇవ్వాలని కోరాడు. అప్పుడు తన భర్త అయిన శ్రీరాముణ్ణి చూడాలని ఉందని సీతమ్మ కోరింది. వెంటనే ఆ సందేశంతో హనుమ శ్రీరాముడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు రాముడు భావోద్వేగంతో ఇలా అన్నాడు: విభీషణ, ఇన్నాళ్లుగా సీత బంధింపబడి ఉంది. ఆమెకు అభ్యంగన స్నానం చేయించి అలంకరించి తీసుకురమ్మని నీ అంతఃపుర స్త్రీలను ఆదేశించు. విభీషణుడు అంతఃపుర స్త్రీలకు ఆదేశించాడు. వారితో పాటు విభీషణుడు కూడా సీతమ్మను దర్శించి ప్రణామం చేశాడు. సర్వాంగ సుందరంగా సిద్ధమవ్వాలని, రాచమర్యాదలతో శ్రీరాముడి దగ్గరకు చేరుస్తానని విభీషణుడు సీతమ్మను కోరాడు. ఆ తరువాత పల్లకీ నుంచి దిగిన సీతమ్మ రాముణ్ణి చూసింది. ఎంతో ఆనందించింది. కాని రాముడి ముఖంలో మాత్రం ఆనందం లేదు. అది చూసిన వానరులు, విభీషణుడు కూడా ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు సీతను దక్కించుకున్నందుకు లోలోపల ఎంతో ఆనందంగా ఉన్నా అది మాత్రం బయటపడనీయలేదు. అందుకు కారణాన్ని శ్రీరాముడు నేరుగా సీతమ్మకే చెప్పాడు. సీత, ఏ మనిషికి సాధ్యం కాని రావణ వధ చేసి ఈనాడు నిన్ను దక్కించుకున్నాను. భర్తగా నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. నేను నీ దగ్గర లేని సమయం చూసి రావణుడు నిన్ను అపహరించాడు. అందుకు నేను మహాయుద్ధమే చేశాను. నాతో పాటు నా సోదరుడు లక్ష్మణుడు, వానర వీరులు, హనుమ, సుగ్రీవులు పడిన శ్రమను మాటల్లో వర్ణించటం కష్టం. సీత, ఇంత యుద్ధాన్ని నేను నీకోసం మాత్రమే చెయ్యలేదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. నా వంశ చరిత్రను కాపాడుకునేందుకు, నా వంశ చరిత్రకు దోషం రాకుండా ఉండేందుకు, లోకుల నుంచి అపవాదులు, అవమానాలు రాకుండా ఉండేందుకు ప్రధానంగా వీటి కోసమే నేను ఈ మహాయుద్ధాన్ని చేశాను. అందుకే సీత, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. నీకిష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళవచ్చు. భరతఖండాన్ని పాలించే చక్రవర్తి బాధ్యతలే నాకు ముఖ్యం. ఆ తర్వాతే భార్యా పిల్లలు. రాజును బట్టే ప్రజలుంటారు. కనుక పరాయి గృహంలో రావణుడిలాంటి కామాంధుడి చెరలో ఇన్నాళ్లు ఉన్న నిన్ను నేనిప్పుడు గ్రహించలేను అని అన్న శ్రీరాముడి నుంచి ఇలాంటి మాటలు ఊహించని సీతమ్మ కంటతడి పెట్టింది. ఇక్కడే ఎంతోమంది రాముడిపై విమర్శలు చేస్తుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒక సాధారణ మానవుడి నిర్ణయంగానే చూస్తారు. కాని ఆయన విష్ణువు రూపం, సీత లక్ష్మీదేవి అవతారం. ఈ అవతారాల ముఖ్య లక్ష్యం రావణ సంహారం. అది ముగిసిపోయింది. అంటే అర్థం, శ్రీరాముడు ఈ అవతారాన్ని వదిలివేయాలి. సీతమ్మ కూడా అవతారాన్ని చాలించాలి. కాని మనిషి అవతారం ఎత్తడం వల్ల సాధారణంగా మనుషుల్లో ఉండే భావోద్వేగాల్లో శ్రీరాముడు బందీ అయిపోయాడు. ఆ భావోద్వేగాల నుంచి మళ్లీ దైవత్వంలోకి వచ్చేందుకు శ్రీరాముడు చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకున్నాడు. మరోవైపు సీతమ్మ పాతివ్రత్యాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు కూడా కఠిన నిర్ణయాలను శ్రీరాముడు తీసుకున్నాడు. అయినా ప్రజల వల్ల ఎన్నో అపవాదులు వచ్చాయి. వచ్చినా రాముడు భరించాడు. శ్రీరాముడు ఆగ్రహంతో అన్న మాటలకు సీతమ్మ కుంగిపోయింది. అప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది: నాథా, ఒక సామాన్యుడు మరో సామాన్య స్త్రీతో మాట్లాడినట్లు ఇలా మాట్లాడుతున్నది శ్రీరాముడేనా అని అనుమానంగా ఉంది. నన్ను అనుమానించటం అంటే ఉత్తమ స్త్రీ జాతినే అనుమానించటం అని గ్రహించండి. నా పాతివ్రత్యం గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడడం భావ్యం కాదు. రావణుడు నన్ను ఎత్తుకెడుతూ నన్ను స్పృశించిన మాట వాస్తవం. కాని అది ఆ రాక్షసుడి తప్పు. నా తప్పే ఎలా అవుతుంది? ఇక్కడున్న ప్రతి క్షణం నా మనసు శ్రీరాముడి కోసమే ప్రార్థించింది. నా శరీరం లంకలో బందీ అయితే అది నా తప్పేలా అవుతుంది? మీరు నన్ను వదిలిపెట్టాలని అనుకుంటే ఆ సందేశాన్ని హనుమంతుడు వచ్చినప్పుడే పంపించాల్సింది. అలా చెప్తే ఆనాడే నేను ప్రాణాలు వదిలేసేదాన్ని. మీకీ యుద్ధమూ తప్పేది. అంతటి శ్రీరాముడు జగదేక వీరుడు ఒక సామాన్యుడిలా ఆలోచిస్తుంటే మీ భార్యగా నేను భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నేను అనుసరించిన పాతివ్రత్యమంతా మీ మాటలతో నిష్ఫలమైనట్లే అని సీత కంటతడితో శ్రీరాముడితో చెప్పింది. వెంటనే లక్ష్మణుణ్ణి సీతమ్మ పిలిచింది. లక్ష్మణ, ఇప్పుడే ఇక్కడే ఒక చితిని ఏర్పాటు చేయించు. ఇక నేను బతకడమే వృధా. ఇలాంటి అపవాదులు పడే కంటే అగ్నిలో ఆహుతి అవ్వడమే మంచిది. పైగా ఇంతమంది మధ్యన భర్తతో అవమానపడిన స్త్రీని ఎవరైనా గౌరవిస్తారా? లక్ష్మణ, ఇప్పుడే అగ్నిలో ప్రవేశిస్తాను, ఏర్పాటు చేయించు అని అగ్నిప్రవేశం చేసేందుకు సీతమ్మ సిద్ధమైంది. సీతమ్మ పరిస్థితి చూసి లక్ష్మణుడికి కూడా రాముడిపై తీవ్రమైన ఆగ్రహం వచ్చింది.
కోపంగా శ్రీరాముడి వైపు ఒక్క చూపు చూశాడు. అయినా శ్రీరాముడు చలించలేదు. సీతమ్మ ఆదేశంతో లక్ష్మణుడు బాధతో చితిని ఏర్పాటు చేశాడు. ఆగ్రహంతో రాముడికి సలహా ఇచ్చేందుకు చుట్టూ ఉన్న హనుమ, సుగ్రీవుడు, విభీషణులకు ధైర్యం సరిపోలేదు. అగ్నితో చితిమంటలు రగులుతున్నాయి. సీతమ్మ నేరుగా ఆ అగ్ని దగ్గరకు వెళ్ళింది. అగ్నితో సీతమ్మ ఇలా చెప్పింది: అగ్నిదేవా, నా హృదయం, నా మనస్సు ఎప్పుడూ రాముడి నుంచి దూరం కాకుండా ఉంటే, రాముడి గురించే నేను అనుక్షణం ఆలోచించే పతివ్రతనే అయితే, నేను సచ్చరిత్రను కలిగిన స్త్రీనే అయితే, నేను పరిశుద్ధమైన ధర్మపత్నినే అయితే, ఈ లోకానికి సాక్షి అయిన అగ్ని నన్ను రక్షిస్తుంది. ఇలా ప్రార్థించి ఆ చితి చుట్టూ ప్రదక్షిణ చేసి నేరుగా ఆ అగ్నిలో సీతమ్మ ప్రవేశించింది. సీతమ్మ అగ్నిలో ప్రవేశించిన వెంటనే వానరులు, హనుమ, సుగ్రీవుడు, విభీషణులు అందరూ దుఃఖించారు. ఇంతలో ఇంద్రుడితో సహా దేవతలంతా లంకానగరంలో శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. బ్రహ్మ నేరుగా శ్రీరాముడి దగ్గరకు వెళ్ళాడు. శ్రీరామా, మానవ అవతారంలో ఉన్న నువ్వు మానవుళ్లానే ప్రవర్తిస్తున్నావు. నువ్వు సమస్త లోకాలను పాలించే విష్ణువ్వి. సీతమ్మ లక్ష్మీ అవతారం. రావణ సంహారం కోసం శ్రీరాముడిగా జన్మించావు. ఆ లక్ష్యం నెరవేరింది. ఇక అవతారాలు చాలించండి అని బ్రహ్మ రాముడిని కోరాడు. ఈలోపు చితిపై పేర్చిన అగ్ని ఆగిపోయింది. సీతమ్మ అలంకరణలతో దివ్యంగా దర్శనమిచ్చింది. అగ్నిదేవుడు రాముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రామా, నీ సీతను అగ్ని కూడా ఏమీ చేయలేదు. అంత స్వచ్ఛమైనది, మహాపతివ్రత. ఇదిగో నీ సీతను నేను అప్పగిస్తున్నాను అని అగ్నిదేవుడు సీతమ్మను రాముడికి అప్పగించాడు. సీతమ్మను చూసి శ్రీరాముడు కన్నీటి పర్యంతమయ్యాడు. అగ్నిదేవుడితో ఇలా అన్నాడు: అగ్నిదేవా, సీత పాతివ్రత్యం గురించి నాకు తెలియదని అనుకుంటున్నావా? మానవ జన్మలో లోకులను చాలా దగ్గర్నుంచి చూశాను. వారికి పరుల లోపాల గురించే ఆలోచన ఎక్కువ. సీత నా మనస్సులోనే ఉంది. కాని లోకులు సీతమ్మను అనుమానిస్తూనే ఉంటారు. అందుకే ఈ అగ్ని ప్రవేశం. ఇప్పుడు సీతమ్మ పతివ్రత అని దేవతలే వచ్చి నినదించారు. 3 లోకాల్లో ఇప్పుడు సీతమ్మను ఆక్షేపించే అవకాశం ఎవ్వరికీ లేదు. నా మాటలకు నేనే ఎంత దుఃఖించానో ఎవరికీ తెలీదు అని అగ్నిదేవుడితో తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీతను వదిలి తాను కూడా క్షణం ఉండలేనని అక్కడున్న వారందరికీ చెప్పాడు. సీతమ్మ కూడా శ్రీరాముడి వద్దకు ఆనందంగా చేరింది. యుద్ధం ముగిశాక రావణుడి మరణం తర్వాత దేవతలంతా సంతోషించారు. పరమశివుడు శ్రీరాముణ్ణి అభినందించాడు. దేవేంద్రుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. రావణుడిని సంహరించి లోకానికి ఎంతో మేలు చేసిన శ్రీరాముడికి ఇంద్రుడు నమస్కరించాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు శ్రీరాముడు తన కోసం యుద్ధంలో పాల్గొని ప్రాణాలు విడిచిన వానర వీరులు, భల్లూక వీరులందర్నీ బతికించమన్నాడు. అలాగే వానరాలు ఎక్కడ నివసిస్తాయో అక్కడ అన్ని కాలాల్లో పచ్చదనం ఉండేలా, నదులు ఎప్పుడూ పారేలా చెయ్యాలని శ్రీరాముడు ఇంద్రుణ్ణి వరం కోరాడు. ఇంద్రుడు ఆ వరాన్ని ఇచ్చాడు. వెంటనే యుద్ధభూమిలో మరణించిన వానరులందరూ ఇంద్రుడి వరం వల్ల లేచారు. శ్రీరాముడికి, ఇంద్రుడికి వారు జయం పలికారు. ఇక యుద్ధం ముగిసింది గనుక సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు వెళ్లాలని శ్రీరాముడిని ఇంద్రుడు కోరాడు. ఆ రాత్రి వానరులు, సీతారామ లక్ష్మణులు ఇంకా లంకలోనే ఉన్నారు. మర్నాడు శ్రీరాముణ్ణి అందంగా అలంకరించేందుకు విభీషణుడు అలంకారాలు చేయడంలో నిపుణులైన స్త్రీలతో వచ్చాడు. వారిని చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు: విభీషణ, ఇప్పుడు నేనీ అలంకారాలతో అయోధ్యకు వెళ్లలేను. ఎందుకంటే అక్కడ నా సోదరుడు భరతుడు నా రాక కోసం ఎదురుచూస్తూ నారవస్త్రాలతో అయోధ్యలో సన్యాసిలా బతుకుతున్నాడు. నేను వెళ్ళకపోతే అతను ప్రాణాలతో ఉండడు. తక్షణం మేము అయోధ్య వెళ్లే ఏర్పాట్లు చెయ్యి. అదే నేను నిన్ను కోరేది అని విభీషణుడితో రాముడన్నాడు. అప్పుడు విభీషణుడు, శ్రీరామ, ఒక్క దినములో మిమ్మల్ని అయోధ్యకు చేరవేస్తానన్నాడు. ఇంకా విభీషణుడు ఇలా అన్నాడు: శ్రీరామ, మనసులో కోరుకున్న చోటికి తీసుకువెళ్లే పుష్పక విమానాన్ని రావణుడు కుబేరుణ్ణి జయించి లంకకు తీసుకొచ్చాడు. ఆ పుష్పక విమానంలో మీ అందరినీ వెంటనే అయోధ్యకు చేరవేస్తాను. కాని ఇంత మేలు చేసిన నీకు ఎన్నో సత్కారాలు చేసి పంపాలని నా కోరిక. దయచేసి అవి స్వీకరించి అయోధ్యకు వెళ్ళు అని విభీషణుడు రాముణ్ణి కోరాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు: విభీషణ, ఒక మిత్రుడిగా నీ వలన అలాంటి సత్కారాలు, గౌరవాలు నేను చాలానే పొందాను. అవి నాకు చాలు. ప్రస్తుతం నా మనసు నిండా భరతుడు, నా తల్లి కౌసల్య,
నా పిన్నతల్లులు సుమిత్ర, కైకేయి, అలాగే వనవాసంలో నాకు మొదట సహాయం చేసిన గుహుడు వీరందరూ ఉన్నారు. వారిని వెంటనే కలవాలని అనుకుంటున్నాను. అలాగే ఒకచోట పని పూర్తయ్యాక ఇక అక్కడ ఉండకూడదు. ఇక్కడ నా పని పూర్తయింది, అందుకే నేను వెళ్ళాలి అని శ్రీరాముడు అన్నాడు. వెంటనే విభీషణుడు పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు. పుష్పక విమానం వారందరున్న చోటికి వచ్చింది. ఇక్కడ వాల్మీకి పుష్పక విమానాన్ని వర్ణించారు. సూర్యుడిలా ఆ పుష్పక విమానం దగదగా మెరిసిపోతోంది. మొత్తం విమానం బంగారంతో తయారు చేయబడింది. వజ్ర వైఢూర్యాల అలంకరణలతో ఆ విమానం విచిత్రంగా ఉంది. 6 అడుగులు మండపాలతో ఆ విమానం ఒక భవనమంత ఎత్తుంది. ఎంతమందైనా కూర్చునేందుకు ఆ పుష్పక విమానంలో ఆసనాలు పేర్చబడ్డాయి. ఒక అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. ఈ వర్ణనంతా ప్రస్తుతం మనం చూసే భారీ విమానాల వర్ణనకు సమానంగా ఉంటుంది. విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని నిర్మించాడు. ఆ విమానాన్ని చూసి శ్రీరాముడితో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే విభీషణుడు యుద్ధంలో పరాక్రమం చూపిన వానర వీరులను సత్కరించాడు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు ముగ్గురు పుష్పక విమానం ఎక్కారు. లంకా చక్రవర్తిగా విభీషణుడికి శ్రీరాముడు అభయమిచ్చాడు. యుద్ధంలో తన విజయానికెంతో సహాయపడి తమ వీరత్వాన్ని చూపించిన వానరులను కిష్కిందకు క్షేమంగా వెళ్లాలని శ్రీరాముడు కోరాడు. వారందరికీ సీతారామ లక్ష్మణులు వీడ్కోలు పలికారు. కాని విభీషణుడు, సుగ్రీవుడు, హనుమ శ్రీరాముడు వెళుతుంటే తట్టుకోలేకపోయారు. అంతవరకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరూ శ్రీరాముణ్ణి చుట్టుముట్టేశారు. అప్పుడు సుగ్రీవుడు, విభీషణుడు ఇలా అన్నారు: శ్రీరామా, నువ్వు వెళ్ళిపోతూ ఉంటే మనస్సు తల్లడిల్లిపోతోంది. నీతో పాటు మేమూ వస్తాం. అయోధ్యలో నీ పట్టాభిషేకం చూసి ఆనందిస్తాం. దయచేసి మమ్మల్ని నీతో పాటు రానివ్వు అని కంటతడితో సుగ్రీవుడు, హనుమ, విభీషణుడు కోరారు. వారితో పాటు వానర వీరులందరూ కోరారు. అన్నాళ్లుగా వాళ్లతో ఉన్న అనుబంధం వల్ల శ్రీరాముడు కూడా భావోద్వేగానికి గురయ్యాడు. సుగ్రీవా, హనుమ, విభీషణ, మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాక్కూడా భారంగా ఉంది. మీరు వస్తానంటే నాకు అంతకన్నా ఆనందం ఏముంది? అందరం ఈ పుష్పక విమానంలోనే వెళదాం. అందరం కలిసే విజయం సాధించాం. అందరం కలిసే మన రాజ్యమైన అయోధ్యకు వెళదాం. శ్రీరాముడు అలా అనగానే వానర వీరులైన సుగ్రీవ, హనుమ, అంగద, జాంబవంత ఇంకా చాలామంది వానర వీరులు పుష్పక విమానం ఎక్కారు. విభీషణుడు తన 4 మంత్రులతో శ్రీరాముడికి ఎదురుగా కూర్చున్నారు. పుష్పక విమానం గాల్లోకి ఎగిరింది. ఎంతమందికైనా సరిపోయే విధంగా పుష్పక విమానాన్ని విశ్వకర్మ రూపొందించారు. అంతమంది ఉన్నా పుష్పక విమానం వేగం తగ్గలేదు. పుష్పక విమానం అంతెత్తు నుంచి ఎగురుతోంది. ఆకాశ మార్గం నుంచి సీతమ్మకు రాముడు భూమి మీద అద్భుతాలను చూపిస్తున్నాడు. ముందుగా ఆకాశం నుంచి త్రికూట పర్వతాన్ని, అద్భుతమైన లంకా నగరాన్ని సీతమ్మకు పైనుంచే రాముడు చూపించాడు. ఆకాశ మార్గంలో కనిపిస్తున్న లంకానగర వైశాల్యాన్ని చూసే సీతమ్మ ఆశ్చర్యపోయింది. పైనుంచి రక్తమాంసాలతో నిండిపోయిన యుద్ధ భూమిని చూసి సీతమ్మ భయపడింది. తాము సాగరాన్ని దాటిన సముద్ర తీరాన్ని పుష్పక విమానం నుంచి రాముడు చూపించాడు. సాగరం మీద వానరులు నిర్మించిన సేతువుని అంతెత్తున పుష్పక విమానంలో విహంగ వీక్షణంలో చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఇక్కడే చాలామంది నమ్మే రామేశ్వర క్షేత్రం గురించి ఒక శ్లోకం వస్తుంది. రామాయణంలో 123వ సర్గలో 19వ శ్లోకంలో ఇలా ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, ఏతత్కుక్షౌ సముద్రస్య స్కంధావార నివేశనం అత్ర పూర్వం మహాదేవః ప్రసాదమకరోత్ ప్రభుః. ఈ శ్లోకం ఉత్తరాది వారి వాల్మీకి రామాయణంలో లేదని కొందరు వాదిస్తారు, కానీ ఉంది. ఈ శ్లోకం అర్థమేంటంటే, పుష్పక విమానం ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుండగా పైనుంచి రామసేతుని శ్రీరాముడు సీతమ్మకు చూపించాడు. సేతువును ప్రారంభించిన ప్రస్తుత ధనుష్కోడి ప్రాంతాన్ని చూపిస్తూ ఇక్కడే వానరసేనతో విడిది చేశామని రాముడు చెప్పాడు. అలాగే సేతువు నిర్మాణానికి మహదేవుడి ఆశీస్సులు లభించాయని చెప్పాడు. అత్రపూర్వం అంటే ముందు అని అర్థం వస్తుంది. ఈ విషయంలో చాలా వాదనలున్నాయి. ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అదే రామేశ్వరమైందని కొందరు నమ్ముతారు. మరికొందరు లేదని నమ్ముతారు. మహాదేవ అనే పదానికి శివుడు అనే అర్థం. ఇందులో తిరుగులేదు. యుద్ధానికి ముందు అందరు దేవతలను శ్రీరాముడు ప్రార్థించాడు. సేతువు కోసం సముద్రుణ్ణి కూడా అభ్యర్థించాడు. సముద్రుడు స్పందించలేదన్న కోపంతోనే ధనుస్సు తీశాడు. చాలామంది పెద్దల అభిప్రాయం ఏంటంటే,
శ్రీరాముడు ఈశ్వరుడిని ప్రార్థించిన చోటు కాబట్టి ఆ ప్రాంతానికి రామేశ్వరం అనే పేరు వచ్చిందని ఈ శ్లోకానికి అర్థంగా చెప్తారు. ఇందులో రావణుణ్ణి సంహరించటం వల్ల, బ్రహ్మహత్యాపాతకం రావడం వల్ల రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పే శ్లోకాలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. మహదేవుడి ఆశీస్సుల వల్ల సేతువు నిర్మాణం సజావుగా సాగింది అనే అర్థమే ఈ శ్లోకంలో ఉంది. పైగా 2 క్షత్రియులు యుద్ధం చేసుకుంటే అక్కడ ఎవరైనా మరణిస్తే అది రణంలో భాగమవుతుంది. ఉద్దేశపూర్వకంగా సంహరిస్తే అప్పుడు పాపం. అందువల్ల రావణుడు శత్రువు గనుక ఇద్దరి అంగీకారంతోనే యుద్ధం జరిగింది గనుక ఇందులో బ్రహ్మహత్యా పాతకం అనే భావనే తప్పు. అంతేకాదు, సేతువు కట్టిన ఈ తీర్థం గొప్ప పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని సీతమ్మకు రాముడు చెప్పాడు. అలా ఆ తీర్థానికి రామేశ్వరం అనే పేరు వచ్చింది. అన్ని దేవతాశక్తులు కలిస్తేనే రాక్షస సంహారం జరుగుతుంది. సాక్షాత్తు శివుడి స్వరూపమే హనుమ అని చాలామంది నమ్ముతారు. అందువల్ల దైవ శక్తులను వేరుచేసి చూడటం భక్తి అనిపించుకోదు, అది విజ్ఞానమూ కాదు. ఇక ఆ సాగర తీరంలో విభీషణుడు తనను కలిసిన ప్రాంతాన్ని కూడా సీతమ్మకు శ్రీరాముడు పుష్పక విమానం నుంచి చూపించాడు. శ్రీరాముడు లంక నుంచి తిరుగు ప్రయాణంలో ఇప్పటి రామేశ్వర ప్రాంతంలో అడుగు పెట్టలేదు. ప్రయాణంలో ఉంటూనే ఆకాశ మార్గం నుంచే సీతమ్మకు ఆ ప్రాంతాన్ని చూపించినట్లు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. అలా పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ కిష్కింధను సీతమ్మకు రాముడు చూపించాడు. తాను వాలిని సంహరించిన ప్రాంతాన్ని చూపించాడు. అప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది: నాథా, సుగ్రీవుడు, ఇతర వానర ప్రముఖులు మనతో ఉన్నారు. సుగ్రీవుడి భార్యలు తారా, రుమలతో పాటు ఇతర వానరుల భార్యలను కూడా మనతో అయోధ్యకు తీసుకువెళదాం అని సీతమ్మ రాముణ్ణి కోరింది. అందుకు అంగీకరించిన రాముడు పుష్పక విమానాన్ని కిష్కింధలో దిగేలా ఆజ్ఞాపించాడు. పుష్పక విమానం కిష్కింధలో సుగ్రీవుడి రాజ్యం ముందు దిగింది. వెంటనే సుగ్రీవ, ఇతర వానర వీరులు వేగంగా తమ తమ అంతఃపురాల్లోకి వెళ్లారు. విజయులై వచ్చిన వానరులకు వారి భార్యలు ఆనందంతో స్వాగతం పలికారు. వారి భార్యలతో వానర వీరులు పుష్పక విమానం ఎక్కారు. సీతారాములకు వానర స్త్రీలు నమస్కరించారు. మళ్లీ పుష్పక విమాన ప్రయాణం కిష్కింధ నుంచి ప్రారంభమైంది. సుగ్రీవుడిని, హనుమను, తాను, లక్ష్మణుడు కలిసిన ఋష్యముఖ పర్వతాన్ని సీతమ్మకు రాముడు చూపించాడు. అలాగే శబరిని కలిసిన పంపాతీరం, కబంధుడిని సంహరించిన అటవీ ప్రాంతాన్ని సీతమ్మకు రాముడు చూపించాడు. దండకారణ్యంలో సీతమ్మను రక్షించేందుకు జటాయువు ప్రాణాలు విడిచిన ప్రాంతాన్ని రాముడు చూపించాడు. అప్పుడు సీతమ్మతో రాముడు ఇలా అన్నాడు: ఇక్కడ్నించి ఇవన్నీ నీకు తెలిసిన ప్రాంతాలే సీత, కిందకు చూడు. అదుగో అక్కడే నేను ఖరదూషణులను సంహరించాను. ఈ పక్కన మన పర్ణశాల కనిపిస్తోందా సీత? ఇక్కడే ఆ దుర్మార్గుడైన రావణుడు నిన్ను అపహరించాడు. ఇదే అద్భుతమైన గోదావరి నది. అదిగో ఆ కనిపించే ఆ అందమైన ఆశ్రమమే అగస్త్యాశ్రమం. అలాగే మనం బస చేసిన శరభంగ ఆశ్రమం, ఇంద్రుణ్ణి మనం దర్శించుకున్న స్థలం కూడా ఇదే అంటూ గోదావరి ప్రవహించే దారిలో సీతారామ లక్ష్మణులు ఎక్కడెక్కడున్నది ఆ దారంతా సీతమ్మకు పుష్పక విమానం నుంచి శ్రీరాముడు చూపించాడు. అలాగే విరాధుడిని సంహరించిన స్థలం, అత్రి అనసూయలను కలిసిన ఆశ్రమాలను ఆకాశ మార్గం నుంచి రాముడు చూపించాడు. మళ్లీ రాముడు ఇలా అన్నాడు: సీత, అలా కిందకు చూడు. అక్కడ కనిపిస్తున్న చిత్రకూట పర్వతం గుర్తుందా? ఇక్కడికే భరతుడు మనల్ని కలిసేందుకు వచ్చాడు. నా పాదుకలను ఇక్కడ్నుంచే తీసుకువెళ్లాడు. అదిగో గొప్ప ప్రవాహంతో ప్రవహిస్తున్న యమునా నదిని చూడు. ఆ పక్కనే ఉన్న ఆశ్రమం భరద్వాజ ఆశ్రమం. ఆ దూరంగా ప్రవహిస్తున్న మహానది గంగమ్మ సంగమాన్ని చూడు అని శ్రీరాముడు తాము అయోధ్య నుంచి మొదలుపెట్టి ప్రయాణించిన మార్గమంతటినీ వివరంగా సీతమ్మకు చెప్పాడు. సీతారామ లక్ష్మణులను నది దాటించిన గుహుడి శృంగిబేరపురాన్ని రాముడు సీతమ్మకు చూపించాడు. ఆ తర్వాత గొప్పగా ప్రవహిస్తున్న సరయూ నదిని రాముడు చూపించాడు. అంటే అయోధ్య దగ్గరలోకి వచ్చారన్నమాట. పుష్పక విమానంలో అంతెత్తు నుంచి అయోధ్య మహానగరాన్ని విహంగ వీక్షణంలో సీతమ్మ చూసి ఆ నగరానికి నమస్కరించింది. అంత పెద్ద నగరాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. మేడలు, మిద్దెలు, పెద్ద పెద్ద రహదారులు, బారులు తీరిన గృహాలతో అత్యద్భుతంగా వెలిగిపోతున్న అయోధ్యను చూసి విభీషణుడు కూడా ఆశ్చర్యపోయాడు. కాని నేరుగా అయోధ్యకు శ్రీరాముడు వెళ్లలేదు. వనవాసం 14 ఏళ్లు పూర్తి అయ్యాయి. పంచమి తిథి నాడు సీతారామ లక్ష్మణుల ప్రయాణం జరుగుతోంది. ఆ రోజున ముందు శ్రీరాముడు
సీతాలక్ష్మణ సమేతంగా భరద్వాజ ఆశ్రమానికి విమానంలో చేరుకున్నారు. పుష్పక విమానం భరద్వాజ ఆశ్రమం దగ్గరలో దిగింది. సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్లి నమస్కరించారు. ఆనాటి భరద్వాజ ఆశ్రమమున్న ప్రాంతమే నేటి ప్రయాగ. అయోధ్యలో తన వారంతా ఎలా ఉన్నారని శ్రీరాముడు భరద్వాజ మహర్షిని కుశలం అడిగాడు. అందరూ క్షేమంగా ఉన్నారని, భరతుడు ఎదురుచూస్తున్నాడని భరద్వాజ మహర్షి చెప్పారు. రావణుడిని సంహరించి లోక కళ్యాణం చేసిన రాముడిని భరద్వాజ మహర్షి వరం కోరుకోమన్నారు. తన రాకను తెలియజేసేలా ఈ ఆశ్రమం నుంచి అయోధ్య వరకు ఎండిన వృక్షాలు కూడా పచ్చగా మారాలని, చెట్లు పుష్పాలు ఫలాలతో నిండిపోవాలని కోరాడు. భరద్వాజుడు తథాస్తు అన్నాడు. వెంటనే ఆ ప్రాంతమంతా అందమైన ఉద్యానవనంలా మారిపోయింది. వానరులంతా సంతోషించారు, ఫలాలను ఆరగించారు. భరద్వాజుడు కోరడం వల్ల సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి ఆ మహర్షి ఆశ్రమంలోనే గడపాలని అనుకున్నారు. కాని అక్కడ భరతుడు తన కోసం ఎదురుచూస్తాడని రాముడు బాధపడ్డాడు. వెంటనే శ్రీరాముడు హనుమంతుడిని పిలిచాడు. హనుమంతుడితో రాముడు ఇలా అన్నాడు: హనుమా, నువ్వు వెంటనే భరతుడి దగ్గరకు వెళ్ళాలి. రాజభవనంలో అంతా క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకో. ముందుగా దారిలో ఉన్న శృంగిబేరిపురానికి వెళ్ళి నేను క్షేమంగా తిరిగి వచ్చినట్లు నా ఆప్తమిత్రుడు నిషాదరాజు అయిన గుహుడికి సమాచారం అందించు. ఆ తర్వాత గుహుడు నీకు అయోధ్యకు వెళ్లే మార్గం చెప్తాడు. ముందుగా నువ్వు భరతుణ్ణి కలవాలి. నేను క్షేమంగా అయోధ్యకు దగ్గరలోనే ఉన్నట్లు భరతుడికి సమాచారమివ్వు. లంకలో జరిగిన యుద్ధం గురించి, వానరుల వీరత్వం గురించి, రావణ సంహారం గురించి కూడా చెప్పు. అలాగే విభీషణ సుగ్రీవులతో పాటు వానర అతిథులతో కలిసి సీతారామ లక్ష్మణులు అయోధ్యకు వస్తున్నారని కూడా చెప్పు. భరతుడు నా కోసం ఎదురుచూస్తుంటాడు. హనుమా, మేమంతా అయోధ్యను చేరేలోపే నువ్వు వెళ్ళి భరతుణ్ణి కలిసి మాకోసం నిరీక్షించు అని శ్రీరాముడు హనుమకు అన్ని వివరాలు చెప్పాడు. వెంటనే హనుమ శ్రీరాముడికి నమస్కరించి వాయువేగంతో ఎగిరాడు. గంగా యమున సంగమ ప్రదేశంలో ఉన్న భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమ శృంగిబేరిపురానికి చేరుకున్నాడు. అక్కడ నిషాదరాజు గుహుడుని కలిశాడు. శ్రీరాముడు చెప్పినట్టుగానే ఆయన క్షేమ సమాచారాన్ని గుహుడికి హనుమ చేరవేశాడు. గుహుడు నుంచి వీడుకోలు తీసుకుని శృంగిబేరిపురం నుంచి హనుమ అయోధ్య వైపు ఎగిరాడు. ఆకాశ మార్గంలో ఉన్న హనుమకు దారిలో పరశురామ తీర్థం, వాలుకిని నది, వరూధీ నది, గోమతీ నది, ఒక పెద్ద అడవి, మధ్యలో జనావాసాలతో ఉన్న పల్లెలు, కొన్ని విశాలమైన పట్టణాలు కనిపించాయి. దూరంగా ఒక అందమైన గ్రామం హనుమకు కనిపించింది. అదే నందిగ్రామం. అయోధ్యనగర సరిహద్దుల్లో ఈ నందిగ్రామం ఉంది. శ్రీరాముడి పాదుకులు తెచ్చిన నాటి నుంచి భరతుడు ఈ నందిగ్రామంలోనే ఒక సన్యాసిలా నివసిస్తున్నాడు. భరతుడు ఎంత గొప్పవాడో చెప్పే సన్నివేశం ఇది. హనుమ ఆకాశ మార్గం నుంచి భరతుణ్ణి చూశాడు. నారవస్త్రాలతో, అన్నపానాలు మానేసి కందమూలాలు తింటూ బక్కచిక్కిన శరీరంతో ఉన్న భరతుణ్ణి హనుమ చూశాడు. జడలు కట్టిన జుట్టుతో తపస్సు చేసిన మహర్షిలా భరతుడు హనుమకు కనిపించాడు. తన ఎదుట ఉన్న రామపాదుకలకు నమస్కరిస్తూ భరతుడు తన సోదరుడు కోసం ప్రాణాలు బిగబట్టుకొని ఎదురుచూస్తున్నాడు. ఈ సన్నివేశం చూసి హనుమ చలించిపోయాడు. లోకంలో ఇలాంటి సోదరులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాడు. శ్రీరాముడు అరణ్యవాసం చేసినాట్నుంచి భరతుడు ఏనాడూ అయోధ్య సింహాసనం వైపు కూడా వెళ్లలేదు. నందిగ్రామం దాటి అయోధ్యలో అడుగు పెట్టనే లేదు. రామపాదుకలనే చక్రవర్తిగా భావించి రాజ్యాన్ని శ్రీరామ అనుచరుడుగానే కాపాడాడు. ఆ 14 ఏళ్లు నందిగ్రామం నుంచే రాజ్య నిర్ణయాలన్నీ జరిగేవి. ఇప్పటికీ ఆ ప్రాంతం అయోధ్యలో ఉంది. భరతుడు రామపాదుకలను పూజించిన ఆ నందిగ్రామ ప్రాంతమంతా అయోధ్య నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్యకు వెళ్లేవారు తప్పక చూడాల్సిన క్షేత్రం ఇది. అలా భరతుణ్ణి చూసి చలించిపోయిన హనుమ నందిగ్రామానికి చేరాడు. భరతుడి ముందు చేతులు జోడించి నమస్కరించి నిలుచున్నాడు. అప్పుడు హనుమ భరతుడితో ఇలా అన్నాడు: భరతా, నేను శ్రీరాముడి దూతను. నా పేరు హనుమ. శ్రీరాముడు లంకలో ఉన్న రావణుణ్ణి సంహరించి సీతాసమేతంగా భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు. రేపటికి ఇక్కడికి చేరుకుంటారు. వనవాసకాలం పూర్తయినా రాముడు రాలేదన్న బాధతో మీరు కుమిలిపోతారని భావించి క్షేమ సమాచారం అందించేందుకు శ్రీరాముల వారే నన్ను మీ దగ్గరకు పంపారు. శ్రీరాముడు సాధించిన లంకా విజయం గురించి, వనవాస విషయాల గురించి హనుమ భరతుడికి వివరంగా చెప్పాడు.
శ్రీరాముడు వచ్చాడన్న మాట వినగానే భరతుడు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. అంతటి శుభవార్త తెచ్చిన హనుమను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. భరతుడు వెంటనే శత్రుఘ్నుణ్ణి పిలిచాడు. అన్న శ్రీరాముడు సీతాసమేతంగా వస్తున్నారని, అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేయాలని భరతుడు శత్రుఘ్నుడిని ఆజ్ఞాపించాడు. మంత్రులు, సైన్యాధిపతుల సందడి మొదలైంది. అయోధ్యానగరం సుందరంగా మారిపోయింది. నగరంలో సంతోషం మొదలైంది. శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య నగరం మొత్తం సిద్ధమైంది. రాముడు వస్తున్నాడన్న వార్త విని మాతృమూర్తులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆనందంతో పొంగిపోయారు. వారంతా వెంటనే భరతుడు నివసించే నందిగ్రామానికి చేరుకున్నారు. భరతుడి పక్కనే హనుమ ఉన్నాడు. అందరూ సీతారాముల కోసం ఎదురుచూస్తున్నారు. భరతుడు శ్రీరాముడి పాదుకలను తన శిరస్సుపై పెట్టుకున్నాడు. అతని వెంట మంత్రులు, సామంతులు, సైన్యాధికారులు, సైన్యం అంతా నిల్చున్నారు. దూరంగా భరతుడికి ఆకాశంలో పుష్పక విమానం కనిపించింది. అప్పుడు హనుమ భరతుడితో ఇలా అన్నాడు: భరతా, అదే పుష్పక విమానం. అది ఒకప్పుడు కుబేరుడికి విశ్వకర్మ ఇచ్చాడు. ఆ తర్వాత రావణుడు కుబేరుణ్ణి ఓడించి ఆ పుష్పక విమానాన్ని లంకకు తీసుకువెళ్లాడు. ఆ విమానంలోనే నీ అన్నగారు శ్రీరాముడు, మీ వదినగారైన సీతమ్మ, సోదరు లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, ఇంకా ఎంతోమంది వస్తున్నారు. భరతుడు ఆతృతతో శ్రీరాముడు కోసం చూస్తున్నాడు. పుష్పక విమానం నందిగ్రామంలో దిగింది. వెంటనే భరతుడు తన శిరస్సుపై పాదుకలను మోస్తూనే పరిగెత్తుకుంటూ ఆ విమానంలోకి వెళ్ళాడు. శ్రీరాముడి కాళ్లపై పడి ఆనందంతో ఏడుస్తూనే ఉన్నాడు. శ్రీరాముడు కూడా భావోద్వేగానికి గురయ్యాడు. భరతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. సీత, లక్ష్మణులకు భరతుడు అభివాదం చేశాడు. సుగ్రీవ, విభీషణ వారి పరివారానికి నమస్కరించాడు. వానరులకు కామరూప విద్య తెలుసు. అందువల్ల అయోధ్యకు వచ్చిన వానరులు మనుష్య రూపాలు ధరించారని వాల్మీకి రామాయణంలో ఉంది. విమానం దిగిన రాముడు నేరుగా తన మాతృమూర్తి అయిన కౌసల్య దగ్గరకు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు. శ్రీరాముడు దూరమయ్యాడన్న బాధతో ఆమె మానసిక వేదన అనుభవించింది. రాముణ్ణి చూడగానే అతన్ని పట్టుకొని ఏడ్చింది. అలాగే సుమిత్ర, కైకేయిలకు కూడా శ్రీరాముడు నమస్కరించాడు. వారితో పాటు వశిష్ఠుడు కూడా శ్రీరాముడి యోగక్షేమాలు అడిగాడు. ఆ తర్వాత భరతుడు తన శిరస్సుపై మోసిన పాదుకలను శ్రీరాముడి పాదాలకు అలంకరించాడు. ఇప్పటి వరకు నీ దాసుడిగా కాపాడిన ఈ రాజ్యాన్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను అని భరతుడు శ్రీరాముడికి చెప్పాడు. ఆ పాదుకలతోనే శ్రీరాముడు నందిగ్రామంలో అడుగుపెట్టాడు. అక్కడ్నుంచి శ్రీరామ పరివారం, వానర సైన్యమంతా నందిగ్రామానికి కొద్ది దూరంలో ఉన్న భరతుడి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు రాముడు పుష్పక విమానాన్ని ఇలా ఆదేశించాడు: పుష్పకమా, ఇకపై ఆ కుబేరుడికే నువ్వు వాహనంగా ఉండు అని ఆజ్ఞాపించాడు. మనస్సులో కోరుకున్న చోటికి తీసుకువెళ్లే పుష్పకం అక్కడ్నుంచి ఎగిరి కుబేరుడి లోకానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భరత ఆశ్రమంలో సీతారాములు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, అలాగే వశిష్ఠుడు, ఇతర గురువులు సమావేశమయ్యారు. అప్పుడు భరతుడు రాముడితో ఇలా అన్నాడు: సోదరా రామా, ఆనాడు నా తల్లి కోరికను మన్నించి నువ్వు నాకు రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపోయావు. ఈరోజు నేను ఈ రాజ్యాన్ని నా మనస్ఫూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. నా మనసులో ఉన్న భారం ఇన్నాళ్లకు తొలగిపోయింది. మన తండ్రి దశరథుడు ధర్మాన్ని నిష్ఠగా అనుసరించే నిన్ను చక్రవర్తిగా చేయాలని కోరారు. ఇప్పుడు ఆయన లేరు, కాని ఆయన సంకల్పాన్ని నువ్వు నిలబెట్టాలి. అందుకే ఈ రాజ్యాన్ని స్వీకరించు అని భరతుడు శ్రీరాముడికి నమస్కరిస్తూ వివరించాడు. భరతుడి మాటలకు శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు. భరతా, నీకు నాపై ఉన్న మమకారం తెలుసు. నువ్వు కోరినట్టే జరుగుతుంది అని రాముడన్నాడు. వెంటనే భరతుడు ఎంతో ఆనందంతో శ్రీరామ పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు చేయించాడు. అన్నాళ్లుగా వనవాసంలో ఉండడం వల్ల సీతారామ లక్ష్మణుల కేశాలు, జడలు కట్టేసి ఉన్నాయి. సన్యాస ధర్మం నుంచి వారు బయటకు వచ్చారు. అలంకరణంలో సిద్ధహస్తులైన నిపుణులు వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీతమ్మకు స్వయంగా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు దగ్గరుండి అలంకరించారు. వానరులతో వచ్చిన వారి ధర్మపత్నులకు కౌసల్య దగ్గరుండి ఆతిథ్యమిచ్చింది. అద్భుతమైన రథాలను శత్రుఘ్నుడు ఏర్పాటు చేశాడు. సీతారాములు ఆ దివ్య రథాన్ని ఎక్కారు. మిగిలిన అతిథులు వెనక ఉన్న రథాలను ఎక్కారు.
నగర ప్రజల ఘన స్వాగతంతో అయోధ్యానగరంలో సీతారాములు అడుగుపెట్టారు. అటు రాజసభలో శ్రీరామ పట్టాభిషేక ఏర్పాట్లను రాజగురువు అయిన వశిష్ఠుడు దగ్గరుండి చూస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేకం చూడాలని నగరమంతా రాజమందిరానికి వచ్చారు. మంత్రులు, సైనికులు, గురువులు, మహర్షులు అందరూ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చారు. అటు ఇంద్రుడితో పాటు దేవతలు అయోధ్య నగరానికి చేరుకున్నారు. శ్రీరాముడు అధిరోహించిన రథానికి భరతుడు సారథ్యం వహించాడు. శత్రుఘ్నుడు సీతారాములకు ఛత్రం పట్టాడు. మరోవైపు లక్ష్మణుడు సీతారాములకు వింజామరలు వీచాడు. లక్ష్మణుడి పక్కనే నిల్చున్న విభీషణుడు కూడా వింజామర వీచాడు. వానర చక్రవర్తి అయిన సుగ్రీవుడు, మరోపక్క హనుమ పెద్ద గజరాజులను అధిష్ఠించి సీతారాముల రథానికి రక్షణగా ఉన్నారు. మనుష్య రూపంలో ఉన్న వానర వీరులు శ్రీరాముడి సైన్యంగా రక్షణ వలయంగా నిలిచారు. అలా అత్యంత వైభవంగా సీతారాములు అయోధ్యానగరంలో ప్రవేశించారు. అలంకరణలతో వైభవంగా వెలిగిపోతున్న సీతారాములను చూసి అయోధ్య నగరవాసులు పరవశించారు. స్వస్తిక వాయిద్యాలు, మంగళ వచనాలు, వన్ని మాగధులతో శ్రీరాముడి అయోధ్య రాజమందిర ప్రవేశం జరిగింది. అయోధ్య కోటలోకి వెళ్ళాక వానర వీరులకు అద్భుతమైన విడిది గృహాలను ఏర్పాటు చేశారు. అప్పుడు భరతుడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు: సుగ్రీవా, శ్రీరామ పట్టాభిషేకానికి 4 సముద్రాల నుంచి, నదుల నుంచి పుణ్యజలాలను తెప్పించే బాధ్యత నీదే అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు: భరతా, అంతకన్నా అదృష్టమే ఉంది, ఇప్పుడే తెప్పిస్తాను. ఈ బాధ్యతను అమిత బలవంతులైన వానరులకు ఇప్పుడే అప్పచెప్తాను. వానర వీరులారా, మీరు ఈ బంగారు కలశాలను తీసుకువెళ్లి 4 వైపులా ఉన్న సముద్ర, నదీ జలాలను తెల్లవారకముందే తెచ్చి ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు. వెంటనే వానర వీరులు బంగారు కలశాలతో నలుదిక్కులా ఎగిరారు. 4 దిక్కులా ఉన్న సాగర జలాలతో పాటు అన్ని పవిత్ర నదీ జలాలను వారు తెల్లవారేసరికి తీసుకువచ్చారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభ వీరు 4 దిక్కుల ఉన్న అన్ని నదుల్లో పవిత్ర జలాలను తీసుకువచ్చారు. సుషేణుడు తూర్పు సముద్ర జలాలను బంగారు కలశంలో తీసుకువచ్చాడు. ఋషభుడు దక్షిణ సముద్రం నుంచి పుణ్యజలాలను తీసుకువచ్చాడు. గవయుడు పశ్చిమ సముద్ర జలాలను రత్న కలశంలో తీసుకువచ్చాడు. నలుడు ఉత్తర సముద్ర జలాలను తీసుకువచ్చాడు. ఈ అభిషేక జలాలను శత్రుఘ్నుడు మహర్షులకు అందించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు సీతాసమేత రాముడిని రత్నసింహాసనంపై కూర్చోబెట్టాడు. శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించిన మహర్షులు 8 మంది. వారు వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ. ఈ 8 మంది శ్రీరామ పట్టాభిషేకాన్ని నడిపించిన మహర్షులు. వీరంతా పుణ్యజలాలతో శ్రీరాముడికి అభిషేకం చేశారు. ఆ తర్వాత వశిష్ఠుడు వజ్రవైఢూర్యాలు, ఎన్నో రత్నాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని సభామధ్యంలో ఉంచాడు. సూర్యవంశ చక్రవర్తులు అందరూ ధరించిన, బ్రహ్మ ప్రసాదించిన మహిమాన్విత కిరీటమది. పుణ్యజలాలతో శ్రీరాముడి అభిషేకం ముగిసిన అనంతరం వశిష్ఠుడు ఆ మహిమాన్విత కిరీటాన్ని శ్రీరాముడి శిరస్సుపై అలంకరించాడు. సింహాసనాన్ని అలంకరించిన సీతారాములకు శత్రుఘ్నుడు తెల్లని ఛత్రం పట్టాడు. వానరరాజు సుగ్రీవుడు, రాక్షసరాజు విభీషణులు వింజామరలు పట్టారు. దేవేంద్రుడు 100 పద్మాల బంగారు మాలను, రత్నాలు, మణులతో అలంకరించిన ముత్యాల హారాన్ని శ్రీరాముడికి బహూకరించాడు. శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించిన పండుగ వేళ అప్సరసలు అయోధ్యకు వచ్చి నర్తించారు. గంధర్వులు గానం చేశారు. తన కోసం యుద్ధంలో ప్రాణాలకు తెగించిన వానర వీరులను గొప్ప గొప్ప బహుమతులతో రాముడు సత్కరించాడు. సుగ్రీవుడికి రత్నమాలను బహూకరించాడు. మణులతో అలంకరించిన బాహుపురులను అంగదుడికి రాముడు ఇచ్చాడు. శ్రీరాముడు ప్రేమతో ఒక రత్నమాలను సీతమ్మకు అలంకరించాడు. అప్పుడే సీతమ్మ రాముడి పక్కన ఒద్దికగా నిల్చున్న హనుమను చూసింది. సీతమ్మ హనుమను పిలిచింది. హనుమా, లంకలో నిరాశలో ఉన్న నాలో ధైర్యాన్ని నింపిన నీకు ఏమిచ్చినా తక్కువే. అందుకే సాక్షాత్ శ్రీరామచంద్రుడే నాకు బహూకరించిన రత్నమాలను నేను నీకు బహూకరిస్తున్నాను. అలంకరించుకో హనుమా అని సీతమ్మ ఎంతో ఆప్యాయంగా హనుమకు ఆ రత్నమాలనిచ్చింది. సీతారాముల ప్రసాదమైన ఆ రత్నమాలను చూసి హనుమ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. వారి ముందే ఆ మాలను ధరించాడు. ఇలా వానర వీరులందర్నీ సీతారాములు ఘనంగా సత్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ముగిసింది. పట్టాభిషేకాన్ని చూసి తరించిన వానరులు
శ్రీరాముని అనుమతి తీసుకొని కిష్కింధకు వెళ్లారు. విభీషణుడు కూడా రాముడి అనుమతి తీసుకొని లంకకు బయలుదేరాడు. శ్రీరాముడు అయోధ్య రాజధానిగా భరతఖండాన్ని వైభవంగా పాలిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి యువరాజుగా చేయాలని శ్రీరాముడు అనుకున్నాడు. కాని తాను ఎప్పటికీ రాముడికి సేవకుడిని అని తేల్చి చెప్పేశాడు. లక్ష్మణుడికి బదులుగా భరతుడికి శ్రీరాముడు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు 10,000 సంవత్సరాలు పాలించినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది. రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః అని శ్లోకం. ఇందులో 10 సహస్రాణి అంటే 10,000. ఇక్కడ కూడా చాలామంది అన్నేళ్లు బతుకుతారా అని విమర్శిస్తూ ఉంటారు. యుగాలను బట్టి ఆయుర్దాయాలు మారుతాయి. అతి తక్కువ ఆయుర్దాయం ఉన్న యుగం కలియుగం. కలియుగంలో సంపూర్ణ ఆయుర్దాయం 100 నుంచి 120. మన ముందరి తరాల్లో 100 ఏళ్లు బతికిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే గొప్ప అనుకునే పరిస్థితికి వచ్చాం. కనుక త్రేతాయుగంలో మనిషి ఆయుర్దాయం 1000 ఏళ్లు ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. రాముడు తన జీవితకాలంలో 100 అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. పుత్రులు, సోదరులు, బంధువులతో రాజ్యాన్ని పాలించాడు. శ్రీరాముడి కాలంలో ప్రజలు ఎలాంటి కష్టాలను అనుభవించలేదని, అందరూ సుఖ సంతోషాలతో బతికారని రామాయణం చెప్తోంది. అలా రామరాజ్యం గురించి ఇప్పటికీ గొప్పగా ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది వాల్మీకి రచించిన ఆనాటి శ్రీరాముడి సుందర చరిత్ర. ఇక్కడితో వాల్మీకి విరచిత శ్రీరామాయణ ఇతిహాసాన్ని తెలుసుకున్నాం. రామాయణం తర్వాత ఎన్నో ఆసక్తికర విషయాలను వివరించే ఉత్తర రామాయణాన్ని కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్.